వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. ఏపీపై మొంతా తుఫాను ప్రభావంపై ఆర్టీజీఎస్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఎన్డీఏ కూటమి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన. ప్రజలు ఆందోళన పడవద్దని భరోసా. తాడేపల్లి డైరెక్షన్తో జోగి రమేష్ ప్రమాణాలు డ్రామాలు. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్. మహానంది పుణ్యక్షేత్రంలోని నంది తీర్థంలో వైభవంగా జరిగిన జలహారతి. ఏపీపై ముంతా తుఫాను ప్రభావంపై ఆర్టీజీఎస్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వి అనిత, పి నారాయణ, సిఎస్ విజయానంద్, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుతం తుఫాన్ తీరానికి దగ్గరగా వస్తోందని, కోస్తాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ప్రారంభమైందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కాకినాడ, మచిలీపట్నం, విశాఖ తదితర తీర ప్రాంతాల్లో వర్షాలు, గాలుల తీవ్రత ఉందని అధికారులు వివరాలు తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. గతంలో వచ్చిన తుఫానుల నష్టాన్ని బేరీజు వేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. తుఫాను తీరం దాటే కాకినాడ, ఆ పరిసర ప్రాంతాలను రెస్క్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని, గాలులు, వర్ష తీవ్రతను ముందుగానే అంచనా వేసి అందుకు తగ్గినట్టుగా జాగ్రత్త వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విశాఖ, ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సీఎంకు అధికారులు తెలిపారు. ఇప్పటికే తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశామని చీఫ్ సెక్రటరీ విజయానంద్ తెలిపారు. మొంతా తుఫాన్ నేపథ్యంలో నేడు, రేపు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సహకారాలు అందించాలని కూటమి నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ లీడర్ నుండి కేడర్ వరకు ప్రజలకు అండగా ఉండాలన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలంతా ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. మొంతా తుఫాన్ రాష్ట్రంపై ప్రభావం చూపుతుందని ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం కాకినాడకు 270 కిలోమీటర్ల దూరం నుంచి 15 కిలోమీటర్ల వేగంతో రాష్ట్రం వైపు వస్తోందన్నారు. ఈ రోజు రాత్రికి సివియర్ సైక్లోన్గా మారి మచిలీపట్నం టు కళింగపట్నం మధ్య తీరం దాటుతుందని, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఎన్డీఏ శ్రేణులు నేడు, రేపు ప్రజలను అప్రమత్తం చేయాలని, పరిస్థితి తీవ్రతను బట్టి రియల్ టైంలోనే మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నామన్నారు. పంటలను మునక నుంచి కాపాడేందుకు ఏం చర్యలు తీసుకోవాలో అధికారులకు తెలియజేశామని, ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించడంతో పాటు ఆస్తి నష్ట నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల్ని చైతన్యపరుస్తూ ఎన్డీఏ కార్యకర్తలు స్వచ్ఛంద సేవకులుగా ముందుకు వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని, అవసరమైతే కేంద్ర సాయం కూడా కోరతామన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడి నష్టాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని, సంక్షోభ సమయాల్లో ప్రజల చెంతనే ఉండాలన్నారు. తుఫాను సహాయక చర్యల్లో ప్రభుత్వ యంత్రాంగానికి ఎన్డీఏ పార్టీల యంత్రాంగం సహకరించాలని, వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలను సురక్షిత ప్రాంతాలకు తరలించారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సహా కేడర్ నుంచి లీడర్ వరకు ప్రజలకు అండగా నిలబడాలని, కూటమిని ఆదరించిన ప్రజలకు మనం తోడుగా ఉండాలని పశ్చిమ గోదావరి తుఫాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విస్తృతంగా పర్యటించారు. ఆయన పెద్ద మైనవాణి లంక పునరావాస కేంద్రాన్ని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో కలిసి పరిశీలించారు. పునరావాస కేంద్రంలోని ఏర్పాట్లపై తుఫాను బాధితులను అడిగి తెలుసుకున్న మంత్రి గొట్టిపాటి ప్రతి పునరావాస కేంద్రంలో ఆహారం, తాగునీరు, మందులు అందుబాటులో ఉంచాలని అధికారులను గొట్టిపాటి ఆదేశించారు. కోతకు గురైన పీఎం లంక సముద్ర తీర ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి గొట్టిపాటి కేంద్ర మంత్రి వర్మ సముద్ర కోత నివారణకు అధికారులు చేపట్టిన పనులను పరిశీలించారు. లోతట్టు ప్రాంత ప్రజలను ముందుగానే గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రజలు ధైర్యంగా ఉండాలని జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని వెల్లడించారు. విద్యుత్ శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉండి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. సమన్వయం చేసుకోమని చెప్పి అందరూ చెప్పి
ఎక్కడ కూడా ఏ ఒక్క డెత్ కూడా ఉండకూడదు, అదేవిధంగా ఆస్తి నష్టం కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చెప్పారు. అందుకని మేము కానీ శాసనసభ్యులు కానీ మిగతా డిపార్ట్మెంట్ కానీ పార్టీ కేడర్ కానీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక మాజీ మంత్రి జోగి రమేష్ ప్రమాణాల పేరుతో కొత్త డ్రామా మొదలు పెట్టారని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు. అసలు వ్యక్తిత్వమే లేని వ్యక్తి జోగి రమేష్ అని నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేసి దొడ్డిదారిలో మంత్రి పదవి తెచ్చుకున్నాడన్నారు. గతంలో పేడన ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఆ నియోజకవర్గాన్ని ఏ విధంగా దోచుకున్నారో ప్రజలందరూ చూశారని, అలాగే పెనమలూరు ప్రజలు కూడా ఆయన వ్యక్తిత్వం ఏంటో చూశారన్నారు. నకిలీ మద్యం కేసులో సాక్ష్యాలతో సహా దొరికిపోయాడని, ఎన్ని ప్రమాణాలు చేసినా శిక్ష తప్పదన్నారు. తాడేపల్లి డైరెక్షన్తోనే ప్రమాణాల పేరుతో కొత్త నాటకానికి జోగి రమేష్ తెరలేపారని, అమాయకుల ప్రాణాలు బలిగొనడానికి ప్రయత్నించి నిసిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నాడన్నారు. నీచ రాజకీయాల కోసం సొంత కుటుంబ సభ్యులను కూడా రోడ్డుపైకి తీసుకొచ్చిన వ్యక్తిత్వం జోగి రమేష్కి చెల్లిందని, నకిలీ మద్యం కేసులో ఎన్నో వేషాలు వేసిన జోగి రమేష్ తప్పించుకోలేడన్నారు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని చూసి వారవలేనటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ ఈరోజు ప్రమాణాల పేరుతోటి మళ్లీ ప్రజలు మోస చేయడానికి ఒక డ్రామాని తెరలేపటం మనందరం కూడా చూసాం. వ్యక్తిత్వం గురించి ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. గతంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్లి దాడి చేయడానికి వెళ్లి ఆ రోజున మరి దొడ్డిదారిన మంత్రి పదవి తెచ్చుకున్నాడు. అదేనా వ్యక్తిత్వం అంటే? అదేవిధంగా ఈ రోజున పెడన్ నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేసినప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా దోచుకున్నాడో మరి ప్రజలందరూ కూడా చూశారు ఆయన వ్యక్తిత్వం ఏంటో. పెనంలూరులో చూశారు ఆయన వ్యక్తిత్వం ఏంటో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున మళ్లీ కొత్త డ్రామాకి ఈ రోజున తెరలేపుతా ఉన్నాడు. అదేవిధంగా మరి చూసినట్టయితే మరి దర్యాప్తులో భాగంగా నకిలీ మద్యం స్కామ్ జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన క్లియర్ కట్ గా ఆయన స్టేట్మెంట్ లో చెప్పడం జరిగింది. వీడియో తీసి మరి ఆయన చెప్పడం జరిగింది. ఈ నకిలీ మద్యం స్కామ్ సూత్రధారి మొత్తం కూడా జోగి రమేష్ అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఈ స్కామ్ అంతటినీ కూడా ఆయన చేయించాడని కూడా మరి జనార్దన్ రావు చెప్పడం మనం కూడా చూసాం. ఈ రోజున మనం చూసినట్టయితే ఎన్ని తప్పులు చేసినా శిక్ష తప్పదు. ప్రమాణాల పేరుతోటి మోసం చేసి తప్పు ప్రమాణం చేస్తే కనుక. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో పవిత్ర కార్తీక మాసంలో మొదటి సోమవారం సందర్భంగా క్షేత్రంలోని నంది తీర్థంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జలహారతి కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా వేద పండితులు రవిశంకర్ అవధాని ఆధ్వర్యంలో గంగాదేవికి షోడశోపచార పూజ చేసి ఫల తాంబూలాలు సమర్పించిన అనంతరం దశహారతులు శాస్త్రోక్తంగా ఇవ్వడమైనది. హారతి అనంతరం గంగా అమ్మవారికి సౌభాగ్య ద్రవ్యములను భక్తి శ్రద్ధలతో సమర్పించడమైనది. అతివృష్టి అనావృష్టి నివృత్తి ద్వారా సువృష్టి ప్రాప్త్యర్థం విశేష కార్తీక హిందువార ప్రయుక్త ప్రదోషకాల గంగా ప్రీత్యర్థం విశేష ఆరతి పూజాఖ్యం కర్మ కరిష్యే. తదంగత్వేన నమే గంగే యమునే సరస్వతి సరస్వతి స్వామికం సతత ప్రయామదేవా భద్రం స్వస్తి ఇంద్ర వృద్ధశ్రమా స్వస్తి స్వస్తి బృహస్పతి. నమో బ్రహ్మణే నమోస్మహే నమో వాచే నమో వాచస్పతే నమో
వరుణమూర్తయే నమః త్రయస్త్రింశత్కోటితీర్థదేవతాభ్యో నమః గంగాదేవ్యై నమః శిష్యేణ పుష్పాంజలిం సమర్పయామి. పాద్యం కార్తీక మాసం పర్వదిన సందర్భంగా కార్తీక మాసం మొదటి సోమవారం రోజు భక్తులు అధిక సంఖ్యలో చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దేవస్థానం తరఫున అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత ట్రైన్లు అలాగే పిల్లలను కూడా వృద్ధులకు వికలాంగులకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా చేసింది. అలాగే తెల్లవారుజామున 4 గంటల దగ్గర నుంచి కూడా పాలు ఇవ్వడం జరిగింది. పిల్లల్లో ఉండేటువంటి భక్తులకు పాలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఉచిత ప్రసాదాలు దాదాపు సాయంత్రం వరకు కూడా ఉచిత ప్రసాదం పంపిణీ చేశారు. ఎంతమంది భక్తులు వచ్చినా సరే భక్తులకు అన్నప్రసాదం కూడా 12:30 దగ్గర నుంచి 4 వరకు కూడా ఈ రోజు అన్నప్రసాదం వితరణ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఒక ప్రత్యేక వ్యక్తులు చెప్పాలనుకుంటున్న అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయ సహకారంతో ఈ ఏర్పాట్లను 11 మంది మేము నిర్వహిస్తున్నాము. ఉచిత వాటర్ బాటిల్స్ కూడా దాతల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ రోజు కార్తీక మాసం మొదటి సోమవారం రోజున గంగాహారతి ఇవ్వడం జరిగింది సాయంకాలం. ఇది గత సంవత్సరంలో ప్రారంభించాము. ఈ సంవత్సరం అదే కంటిన్యూగా వస్తుంది. కాబట్టి ఇక్కడ మా అర్చక స్వాములు వేద పండితులు అందరూ సంప్రదించి గత సంవత్సరంలో మొట్టమొదటి ప్రారంభించాము. అదే కొనసాగింపుగా ఈ సంవత్సరం కూడా గంగాహారతి అత్యంత వైభవంగా మా అర్చక స్వాములు వేద ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నరస్య సేవ ద్వారా ఇక్కడ రానేటువంటి భక్తులకు 2,000 రూపాయలు చెల్లించలేదు. వారికి ఈ మాసాంతరం కూడా పూజలు జరిపి మొట్టమొదటి అభిషేకం తర్వాత వారందరికీ కూడా గోత్రనామాలతో పూజ జరిగించి వాళ్ళకి కార్తీక మాసం తదనంతరం వాళ్ళకి ప్రసాదం పోస్ట్ ద్వారా పంపడం జరుగుతుంది. అయితే అక్కడ గంగని దర్శిస్తారో గంగాహారతిని అంతే ప్రధానమైనటువంటి ఫలం గాని మోక్షము గాని ఈ క్షేత్రంలో మనం చూసేటువంటి గంగాహారతి వల్ల కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క గంగాహారతి అనేటువంటిది లోక కళ్యాణార్థమై విశేషంగా ఈ రోజు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీపై మొంతా తుఫాను ప్రభావంపై ఆర్టీజీఎస్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఎన్డీఏ కూటమి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన. ప్రజలు ఆందోళన పడవద్దని భరోసా. తాడేపల్లి డైరెక్షన్తో జోగి రమేష్ ప్రమాణాలు డ్రామాలు. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్. మహానంది పుణ్యక్షేత్రంలోని నంది తీర్థంలో వైభవంగా జరిగిన జలహారతి.